ప్రభునందు ప్రియమైనటువంటి నా యొక్క ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరు నాథన్ గారు మరొక తప్పుడు వ్యాఖ్యానాన్ని సోషల్ మీడియాలో ఆయన పెట్టడం జరిగింది. హెబ్రీ పత్రిక 1:2-3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయ్యండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అనేటువంటి మాట మనకి ఎక్కడ కనపడుతుంది. మనకు అక్కడే క్లారిఫికేషన్ అనేది ఉంది. ఏంటి? ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున. దేవుని కుడిపార్శ్వమున అంటే అర్థము అది దేవునితో సమానము అని కాదు. దేవుని కుడిపార్శ్వమున అనేటువంటి మాట మనకి ఎప్పుడైతే కనబడుతుందో హీ ఈజ్ నాట్ ఈక్వల్ విత్ గాడ్. ఎందుకంటే దేవుడు దేవుని కుడిపార్శ్వము అంటే దేవునితో పాటు ఉన్నాడు అని చెప్పడం వేరు, దేవునితో సమానముగా ఉన్నాడు అని చెప్పడం వేరు. ఇక్కడ తన మహత్తుగల మాట చేత సమస్తం నిర్వహించచ్చు అంటే పైన మనకు ఒకటి ఉంటుంది. ఏంటది? రెండవ వచనంలోని ఈ దినములంతముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను, ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించాను. చాలా క్లియర్గా ఉంది. సమస్తమునకు వారసునిగా నియమించాను కాబట్టి సమస్తమును నిర్వహిస్తున్నాడు. అంటే ఆయన ఒక రాజుగా నియమింపబడి ఉన్నాడు అనేటువంటి ఒక సత్యం అక్కడ మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 28 పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. పేతురుపత్రికలోను పరలోకము వెళ్ళి ప్రధానుల మీదను దూతల మీదను అధికారుల మీదను అధికారం పొంది తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఉండెను. అంటే సమస్తమును కూడా దేవుడు క్రీస్తుకు అప్పగించాడు. ఆ సమస్తమును కూడా ఆయన నిర్వహిస్తున్నట్టుగా మనకి ఇక్కడ వాక్యం కనబడుతుంటే ఈయనను దేవునితో సమానునిగా ఎట్లా చేస్తున్నారు? సమానునిగా చేయడం అంటే అర్థమేంటి? ఈయన దేవుని యొద్ద నుంచి ఏమో కూడా పొందే విధానం ఉండకూడదు, కానీ ఇక్కడ పొందినట్టుగా మనకు కనబడుతుంది. అదేవిధంగా 2వ అధ్యాయంలో కూడా మనం కనబడుతూ చూస్తే 7వ వచనంలోని నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, నీవు దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసేటివి, మహిమ ప్రభావంతో వానికి కిరీటం ధరింపజేసేటివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించేటివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచేటివి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ఎంత క్లియర్గా కనబడుతుంది అంటే ఈ సమస్తమును కూడా దేవుడు కుమారునికి అప్పగించాడు అని మనకు కనబడుతున్నప్పుడు దానిని మనము చెప్పకుండా ఈయనను దేవునిగా చిత్రీకరించేటువంటి క్రమంలో వాక్యాన్ని వక్రీకరించడానికి ఎందుకు మనము పూనుకుంటున్నాం? దానికి మరలా ఎఫెసీ యోహాను సువార్తలో ఉన్న మాట ఏంటి? ఫిలిప్పీ అడుగుతాడు, ప్రభువా మాకు తండ్రిని కనపరచమంటే అక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటారు? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. అంటే నేనే తండ్రిని అని చెప్పట్లేదు, నన్ను చూచినవాడు. అంటే ఏంటి? దేవుని తత్వం అనేది ఏదైతే ఉందో అది క్రీస్తులో సంపూర్ణంగా ఉంది. దేవుని యొక్క లక్షణాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపూర్ణంగా క్రీస్తులో ఉన్నాయి. కాబట్టి నన్ను చూచిన వాడు దేవుణ్ణి చూచి ఉన్నాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అనేటువంటి ఒక సత్యం అక్కడ మనకు కనబడుతుంది. యోహాను సువార్త 10వ అధ్యాయంకి వెళ్ళేసరికి ఏముంటుంది? నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అంటే దాని అర్థం ఏంటి? అంటే నేనే తండ్రిని అని అర్థమా? కాదు కదా. వారి యొక్క పని అయితే ఏదైతే ఉందో అది ఇద్దరికీ కూడా ఈక్వల్గా ఉంది. తండ్రి పని నిమిత్తమే యేసుక్రీస్తు వచ్చాడు. నేను నా చిత్తము నెరవేర్చుటకు రాలేదు, నా తండ్రి చిత్తము నెరవేర్చుటకే పరలోకమును దిగి వచ్చితిని అనే మాట మనకు బైబిల్లో ఉంది కదా. అంటే తండ్రి పని నిమిత్తం యేసుక్రీస్తు వారు ఉంటే ఆ సహోదరులు ఏమంటున్నారంటే కాదు తండ్రే క్రీస్తు అన్నట్టుగా మాట్లాడుతూ దేవుడు అనేటువంటి ఎసెన్స్లో ఈయన కూడా మిళితమై ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది ఎంతటి దారుణం అది.
దేవుడు ఒక్కడే, దేవుడు అనేటువంటి ఎసెన్స్లో ఉన్నది ఒక్కడే. కనుకనే యేసుక్రీస్తుని కుడిపార్శ్వమున అనేటువంటి మాట మనకు కనబడుతుంది. దేవుని కుడిపార్శ్వమున అంటే దేవుడు అనేటువంటి ఎసెన్స్లో యేసుక్రీస్తు లేడు. కనుకనే కుడిపార్శ్వం అనే మాట వాడబడింది అనే సత్యం మనం గ్రహించి సత్యానికి లోబడి మనం ఉండాలని, ఇలాంటి అబద్ధ బోధను తిరస్కరించాలని ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తునందు వేడుకుంటున్నాను. అందరికీ కూడా నా యొక్క వందనములు.